బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయన్నారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. జగన్తో కేసీఆర్ చట్టాపట్టాలు వేసుకుని విందులు వినోదాలు చేసుకున్నారు. ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారు. బనకచర్ల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని బనకచర్లపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో ఎక్కడ రాజీ ఉండదు, అది క్లారిటీ. ఇదివరకే ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, బనకచెర్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు.